ఇప్పుడే కదా నోళ్ళ దొంగల ముచ్చట చెప్పింది. ఇదైతే ఇంకా ఘోరమైన వార్త. అన్యాయం పాడుగాను. అద్దుమ రాత్రి అయిందంటే సరేతి దొంగలు డ్యూటెక్కే టైం అనుకోవచ్చు. కానీ పట్టవగటిలే నడి రోడ్డు మీద అందరు చూస్తుంటే జంకు బొంకు లేకుండా వచ్చి దర్జాగా బండ్లు పెట్టిన 4 లక్షల రూపాయలను దొంగోడు ఎంత అలకగా కొట్టి తీసుకుపోయిండు. చూస్తే ముక్కు మీద వేలేసుకున్నాడు పక్క. 4 లక్షల రూపాయలు దగ్గర పెట్టుకుంటే ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. కానీ ఈ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కాంకుర్తి కాడు ఉండే నారాయణ అనేటైనా మాత్రం ఎవలేని తీస్తారు తీ అన్నట్టే పోయిండు. ఇంట్లో బిడ్డ పెళ్లి పెట్టుకున్నామని బంగారం బట్టలు కొనేటందుకు బ్యాంకుకు పోయి 4,10,000 ఇడిపించుకున్నాడు. ఇక వాటిని సంచిలో పెట్టుకొని బండికి తలిగేసుకొని తీసుకొస్తున్నాడు. నడిమిట్ల ఇంటోళ్ళు ఫోన్ చేసి కేకు డబల్ రొట్టెదేమని చెప్పిరట. ఇక ఓ బేకరీ కాడికి పోయి ఆ బేకరీ షాప్ ముంగట బండి పెట్టిండు. ఇంతలనే దొంగోడాగో కాలెత్తే కుక్క వచ్చినట్టు వచ్చిండు. మిట్ట అటు ఇటు చూసిండు. చికెన్ కొడుతుంటే ఏదైనా ముక్క కింద పడితే లట్కన అందుకొని చూసే కుక్క ఎట్లా చూస్తుంటది అగో సేమ్ అట్లనే బండికి తలిగేసిన పైసల సంచిని లట్క గుంజుకున్నాడు. ఆడికేసి పరారైపోయిండు. నారాయణ అన్నేమో నిమ్మలంగా వెనకకు మరి చూడకుండా బేకరైన బ్రెడ్ ప్యాకెట్ ఇస్తే పట్టుకపోదామని చూస్తున్నాడు. వెనకపోంటి బేకారోడు వచ్చి బ్యాగ్ ఎత్తుకొని పోయింది తెలియకపాయ. నిమ్మలంగా బ్రెడ్ కవర్లో పెట్టించినాక బండికాడికి వచ్చి చూస్తే పైసల బ్యాగ్ కనవల్లే. ఇక గావరైపోయిండు. బేకరీ దుకాణం ముంగటున్న సీసీ కెమెరాలు చూస్తే దొంగోడు వచ్చి లేపేసింది మొత్తంగా అనిపించింది. ఇగేమున్నది లబ్బలిబ్బ మొత్తుకుంటా పోలీస్ స్టేషన్ కురికిండు. అయితే ఆ దొంగోడు ఏ పాటో బ్యాంకులకు వెళ్ళి ఫాలో అయినట్టున్నాడు. బ్యాంకులలో పెద్ద పెద్ద అమౌంట్లు ఎవరు డ్రా చేస్తుర్రు ఎవరు డిపాజిట్లు చేస్తుర్రు అన్నది రెక్కీ చేసి ఈ నారన్నకు సూటి పెట్టినట్టున్నాడు. జర ఎక్కువ తక్కువ పైసలు కొంటపోయేటప్పుడు పైలం అతి నమ్మకం పనిచేయదు ఎన్నడైనా. పాపం పెళ్లి పెట్టుకున్నప్పుడు గిట్లయితే ఎంత కోసుంటుంది వాళ్ళకు.